రండి పల్లి మసాలా తయారు చేద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి నేను చెప్తాను చూడండి. ముందుగా పల్లీలు తీసుకుందాము. ఇవి ఏంటంటే ఒక కప్పు, అలాగే మెజర్మెంట్ 100 గ్రాములు అండి. ఇదిగోండి 100 మెజర్మెంట్ చూసారా, ఒక 100 గ్రాములు అనమాట అవి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక ఆనియన్ ఒకటి సరిపోద్ది, ఎందుకంటే తక్కువే కదా పనుకులు, 100 గ్రాములే కదా సరిపోద్ది. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలను అల్లము చిన్న ముక్క కట్ చేసి పెట్టుకోండి. తర్వాత సాల్ట్, కారం, గరం మసాలా మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. పోపులు ఇందులో ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర. నేను ఎండుమిరపకాయ వేయలేదు, మీరు ఎండుమిరపకాయ వేసుకోండి అందులో పోపుకి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ శనగగుళ్ళు ఉన్నాయి కదా, శనగపలుకులు, ఇవి 2 సార్లు కడిగేసి నానబెట్టండి. ఒక అరగంట నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఇదిగో ఇలాగా ముందు గిన్నెతో 2 గ్లాసుల వాటర్ వేసి గిన్నె పెట్టండి. వీటిలో ఇప్పుడు శనగలు నానబెట్టినవి ఉన్నాయి కదా, అవి వేసేయండి. వేస్తే ఉడుకుతాయి. మూత పెట్టండి. ఇప్పుడు మూత పెడితే ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతాయండి, ఎందుకంటే నానబెట్టాం కాబట్టి. ఇలాగా మనం ఆనియన్ ముక్కలు కట్ చేసుకుందాం. ఇదిగో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా సాల్ట్ వేయండి. ఇందులో సాల్ట్ వేస్తే ఈ ఉప్పు వేయడం వల్ల ఆ శనగపలుకులు అంటే ఉప్పు పడుతుంది అనమాట, బాగుంటాయి, చప్పదనం రాదు. చూసారా ఎలా ఉడికాయో. మూత పెట్టండి ఒక 2 నిమిషాలు, 2 సెకండ్స్ మూత పెట్టేసేయండి. పెడితే ఇంకా బాగా వస్తాయి అన్నమాట, ఉబ్బునట్టు వస్తుంది. అదిగో చూసారా ఉబ్బునట్టు వచ్చాయి. ఇది మనం సేమ్ పచ్చి పలుకులాగే వచ్చాయి కదా, చూసారా. పచ్చి శనక్కాయలు ఒలుసుకుంటే ఎలా ఉంటాయో, ఉడకబెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగ వచ్చాయి కదా పలుకులు, చూడండి. ఇది ఏంటంటే వీటినేమో మనం జాలు పెట్టుకొని జాలులోకి ఉంచేసుకోవాలి. ఇదిగో జాలు పెట్టి జాలులోకి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసి పోపు, ఆనియన్స్, ఉప్పు, కారం అన్నీ వేసి పోపు వేపండి. ఇవేంటంటే ట్రైన్లోని మసాలా పల్లి అంటారు కదా, 20 రూపాయలకి చిన్న కప్పుతో ఇస్తారు. ఇలా మనం చేసుకుంటే అందరమే తినొచ్చు. చూడండి ఇలాగా. ఇప్పుడు ఒక ఆనియన్ మనం కట్ చేస్తాం కదా, అందులో కొంచెం ముక్కలు చేసుకొని పచ్చి వేసుకుంటే బాగుంటుంది అండి. మా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఒక లైక్ చేయండి. అంటే వీడియో మరొక